హలో స్మార్ట్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు ఫస్ట్ నుంచే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. యాక్చువల్లీ ఇది నాగపంచమి వ్లాగ్. నేను ఇంకా అందరికీ విషెస్ చేయడం అవన్నీ నేర్చుకోవాలి. అస్సలు నాకు అలవాటే లేదండి, నిజం చెప్తున్నాను. నాకు నిజంగా అలవాటు నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటాను ఏమి అనే విషయం తెలియట్లేదు. అంటే నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను అనమాట. కానీ ఇప్పుడు కొత్తగా వ్లాగ్స్ చేశానా, సో అస్సలు మర్చిపోతున్నాను. సో ఇంకా తడి నెత్తితో జడేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. కుదరట్లేదు, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే ప్రసాదం చేయడం స్టార్ట్ చేసేస్తాను. సో నాగల పంచమికి యూజువల్లీ మనం ఉండలు చేస్తాం కదా, నువ్వులుండలు, పప్పులుండలు చేస్తాం కదా. సో నేను రెండు కలిపి ఒకటే చేసేద్దాము అని ఫిక్స్ అయినాను అనమాట. అంటే యాక్చువల్లీ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వులుండలు, పప్పులుండలు సపరేట్ చేద్దామని స్టార్ట్ చేశాను. కానీ నేను ఒక పిచ్చి పని చేశాను అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ ఉండలు చేయడము. నాకు రాదు, ఇన్ని రోజులు నేను చేయను కూడా లేదు. పెళ్ళికి ముందు మా అమ్మ చేసేది, పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ చేసేది. సో ఈ 2-3 months నుంచి మా అత్తమ్మ నాతో లేరు. సో నేను ఇదే ఫస్ట్ టైం నేను అన్ని పండుగలు సో నా ఓన్గా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంతకుముందు మీరు ఎప్పుడు వ్లాగ్స్ చూసినా నేను ఏదో ఒకటి పిజ్జా కానీ అలాంటి వంటలు చేసేదాన్ని. ఇలాంటి వంటలు నాకు రాదు, నేను చేయలేదు. అయినా నేను ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఫోన్ చేసి మా అత్తమ్మకి అండ్ మా అమ్మకి అందరికీ ఫోన్ చేసి ఎలా చేయాలి అని అడిగినాను అన్నమాట. అండ్ అందుకనేసి ఉండలు ఏమన్నారు మా అత్తమ్మ, ఫస్ట్ నువ్వులు పొడి చేసి తర్వాత బెల్లం సపరేట్ పొడి చేసుకో, తర్వాత రెండు కలుపు, కొంచెం నెయ్యి వేసి అని అన్నారు. నేనేం చేశాను, బెల్లం అయితే దంచాను, బాగానే దంచాను. కాకపోతే చిన్న చిన్న ఉండలు ఉండింది. నాకేమి పాప ఉంది కదా, బెల్లం తగిలితే ఎలాగుంటుంది, బాగుంటుంది కదా, మంచిగా కలవాలి కదా అనేసి నువ్వులు మిక్సీకి వేసాను కదా, దాంట్లోనే బెల్లం కూడా వేసేసాను అనమాట, కొంచెం తెలివి ఎక్కువ ఉపయోగించి. సో అది బెల్లము నువ్వులు కలిసి అది గడ్డ కట్టుకుపోయింది, మిక్సీలోనే గడ్డ కట్టుకుపోయింది, బయటికి రాలేదు. ఇంకా ఈ ఆప్షన్ లేక పప్పులు తీసి పెట్టుకున్నాను కదా ఉండలు చేద్దామని, అవి కూడా దాంట్లోనే వేసి చేసేసాను అనమాట. సో మొత్తానికి ఒక కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది. కానీ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. అంటే మనం ఇప్పుడు పూజకి చేస్తున్నాం కాబట్టి అప్పుడు టేస్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ చూసాను, ఇంకా నెయ్యి వాసనకి చూసారా పిల్లి ఎలా చేస్తుంది, ఎక్కి వస్తుంది అన్నమాట. ఆ రోజు నాగుల పంచమి కదా. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము పుట్ట దగ్గర వెళ్ళి లేదా నాగుల గుడికి వెళ్ళి చేసేవాళ్ళము. నాకు బాగా గుర్తుంది. అంటే ఎక్కడన్నా నా అమ్మవారి నాగుల గుడి ఉంటుంది కదా, చెట్టు కింద పెట్టింటారు. సో అలాంటివి వెళ్ళి చేస్తాము. కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏమంటే ఇంట్లోనే వెండిది పడగ పెట్టారు. సో వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి అదే పాటిస్తున్నారు. సో ఇంకా మనం కూడా అదే పాటించాలి కదా. సో ఇంట్లోనే ఉంది, కావాలంటే తర్వాత గుడికి వెళ్ళి రావచ్చు. కానీ ఆ రోజు ఫుల్ డే వర్షం వస్తూనే ఉండింది. అంటే బయటికి పాపని తీసుకొని వెళ్ళే అంత రిస్క్ నేను చేయలేకపోయినాను. సో నిన్నటి వ్లాగ్లో చూసారు కదా, మొత్తం డీప్ క్లీన్ చేసి పెట్టేశాను కదా. సో అందుకే మార్నింగ్ అంటే నేను ఏ పండగ కానీ ఏమే కానీ నైట్ జస్ట్ క్లీన్ చేసి పెడతామన్నమాట. నైట్ ఏది చేయము. ఈవెన్ ఏ పండుగ వచ్చినా మళ్ళీ ఎంత త్వరగా పూజ చేయాలన్నా కూడా మేము మార్నింగే చేస్తామన్న. నా కూతురు ఎంత బాగుంది కదా ఈ క్యూట్ డ్రెస్లో. ఇంకా అందరూ స్నానాలు చేసి అంతా చేసే లోపల దగ్గర చాలాసేపు అయిందన్నమాట. 10:30, 11 అయిపోయింది. అదే మా అత్తమ్మ ఉంటే ఇంతసేపు అయ్యేది కాదు, 9 గంతా పూజ అయిపోయేది. చూసారు కదా. సో ఇదే మా చిన్న నాగులు అండ్ పైన పీఠం వేశాను. సో ఫస్ట్ అయితే మనం పాలు పోయాలి కదా. సో అందుకే ఫస్ట్ నేను పోసాను, తర్వాత నా కూతురు అండ్ తర్వాత మా ఆయన కూడా పోసారనమాట. సో మొత్తం పాలు పోసి తర్వాత అభిషేకం అయినాక తీసి పైన పెట్టి ఇంకా మిగిలిందంతా మామూలు పూజ అన్నమాట. కానీ ఆ రోజు నాకు కాసేపుకి ఆ పూజ చేస్తున్నప్పుడు, అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అంటే ఎప్పుడు వేరే వాళ్ళు పూజ చేసినాక నేను వచ్చి పాలు వడ్డించేదాన్ని అంతే. అంటే ఇలా పాలు వడ్డించి ఇప్పుడు మా ఆయన కూతురు ఎలా చేస్తున్నారు, నేను అలా దూరం ఉండేదాన్ని. కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అన్నీ నేనే చేస్తున్నాను. నాకు చాలా 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 అంటే చాలా ప్రశాంతంగా ఉండిందనమాట. నేను ఈ ఇయర్ స్టార్టింగ్లో అనుకున్నాను నేను దేవుడికి చాలా దగ్గరగా అవ్వాలని. సో ఇంకా పసుపు కుంకుమ అన్నీ వడ్డించి అండ్ అక్కడ అక్షింతల్లో అయితే నాగమ్మని కూర్చోబెట్టుకున్నాము. సో ఇంకా ఆ రోజు అలాగే ఆ కింద అక్షింతలు ఉంటాయి కదా, సో అవైతే అన్న తమ్ముళ్ళకి ఇస్తామన్నమాట. అంటే పూజ అయితే చాలా చాలా బాగా అయిందనమాట.
నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు అంటే నాకు అదే గుర్తొస్తుంది, వేరే ఏం గుర్తు రావట్లేదు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే. ప్రాసెస్ చెప్పాలని కూడా లేదు, పూజ బాగా అయింది అంతే, అంతకు మించి ఏమీ చెప్పాలని కూడా అనిపించట్లేదు. అండ్ నేను ఇది కొంచెం కెమెరా ఇలా ట్రై చేశాను, ఐ డోంట్ నో సరిగ్గా వచ్చిందా రాలేదా మీరే చెప్పండి. అంటే దగ్గరగా పెట్టాను, షార్ట్గా అయితే పెట్టాను అనమాట. ఇంకా సరిగ్గా రావట్లేదు నాకు కెమెరా పెట్టడము, అదంతా నేర్చుకుంటాను. సో ఇదైతే ఇలా అయితే మేమైతే పొద్దున్నే పూజ కంప్లీట్ చేసుకున్నాము. గుడికి వెళ్ళాల్సింది కానీ వెళ్ళడానికి కుదరలేదు. టెంకాయ చూసారా, సేమ్ పడగ షేప్లో పగిలింది. అంటే అసలు ఎంత బాగా పూజ అయింది తెలుసా, చాలా 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 బాగా అయిందనమాట. తెలుసు ఏం తెలుసు, ఎంత బాగా పూజ చేసినా తెలుసు. మా ఆయన దోశలు వేస్తున్నాడు. అమాయకురాలా అంటే వేయట్లేదా? ఎందుకు? నువ్వు నన్ను కిలికినావు. మరి ఏం చేస్తున్నావు? ఉప్మా చేస్తున్నా. ఉప్మా చేస్తున్నాను. వద్దు మా ఉప్మా, నీకు కాదు మా నాకు. ఆ దోశ వేసిస్తాను అన్నాను కదా, పిండి వేస్ట్ అయిపోతుంది. నా పాట నేను దోశ వేసుకుంటా అంటే మాట నువ్వు టైం లేట్ అయింది, దోశ తిని పండుకో. ఉప్మా నువ్వు కిలికినావు, నా పాట నేను దోశ వేసుకుంటా అంటాను. ఎందుకన్నా ఉప్మా చేస్తానని చేసిస్తా, కట్ చేసిస్తా అంతే. అంత మొన్నోడు నువ్వు. మిరపకాయలు ఎక్కడ? పిండి ఉంది, కొంచెం దోశ వేసుకొని తినొచ్చు కదా. అస్సలు 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 అడ్జస్ట్ అవ్వడు అనమాట. మిరపకాయలు పొద్దున్న తెప్పించినావు, తీయలేదు అక్కడ నుంచి. అస్సలు ఒక్క పూట కూడా అడ్జస్ట్ అవ్వడు. నేను చేసి నువ్వు దోశ వేసిస్తాను అన్నందుకు తనే బనానా చిప్స్. నావే చూడండి బిళ్ళ, నిన్నంతా మోటార్స్ పెట్టుకొని ఈరోజు బనానా చిప్స్ తింటుంది. సమాధానం చేస్తున్నా. బాగుందా? మళ్ళీ ఎందుకు తింటున్నావు? మళ్ళీ ఫ్లిప్కార్ట్ కవర్ లేదు. వస్తానండి బాబా, మా ఆయనకు ఉప్మా చేసి ఇచ్చేస్తా. డబ్బాలు తక్కువ అయిపోయినాయి. అరిగిపోతున్నాయా? అరిగిపోతున్నాయా డబ్బాలు? తక్కువ అయిపోయినాయి అంటే అంటే ఇప్పుడు రవ్వ వేసే డబ్బా లేదు. నార్మల్ రవ్వ వేసి పెట్టావు కదా దాంట్లో. ఇడ్లీ రవ్వది. ఇడ్లీ రవ్వ పోన్లేదు, దాంట్లో ఉప్మా చేయలేదు నేను. నేను అదే అనుకున్నా. నీకు ఇచ్చేదే చేసే పప్పు ఒకటే, దాంట్లోనే ఉండు. మొన్న టమోటా బాత్ ఎవడు చేసాడు మీ తాత? అస్సలు బాగుండదు అది. చేసానా లేదా? మొన్నేమో చేసింది ఒక చట్నీ, అది ఏదో చిక్కుగా మాడిపోయిన చట్నీ. ఏం చట్నీ? చట్నీ. తిన్నావు కదా? ఎలా నా ఒంట్లో బాగలేదు కదా ఫ్రెండ్స్, ఆ రోజు లాగ్ మీరు చూసింటారు. సో పొద్దున్నే లేసి చట్నీ చేసినాడు అన్నమాట. చట్నీ ఇడ్లీ చట్నీ, చెనక్కాయ చట్నీ చేసినాడు. చూడడానికి బాగుండింది. లైక్ కొంచెం చేసినాడు, ఏమో లైక్ కారంగా చేసినారేమో, కొంచెమే ఉంది కదా అనేసి తిన్నాను అన్నమాట. తింటే మాడిపోయింటే కదా చెనక్కాయలు. చెనక్కాయలు మాడిపోయిన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈడే మా అమ్మ చూసింది అనుకో, నీకు అందన్నా చేసి పెట్టినట్టు సంతోషించానంట. అదే మేము మాడిండే కాదు, అది ఆ పక్క ఎక్కడ మాడిందే? ఎక్కడ అది మాడలేదే, ఉడుకుతా వేగుతా ఉంది. అట్లా చెనక్కాయలు కూడా వేయందన్నమాట. మాడమంటే నల్లగా ఎత్తుపట్టు. ఎక్కడ మాడేది చూపి. అదంతా నల్లగా కాకుండా గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ అయింది. బ్రౌన్ అయింది. బ్రౌన్ కి నల్లదానికి ఎంత తేడా ఉంది? బ్రౌన్ అంటే వేగినట్టు, నల్లగా ఉంటే మాడినట్టు. నువ్వు నవ్వుకుంటే కామెడీ అయినట్ట. పోవే. ఏమ్మా బన్నో ఓ నాన్న ఏడకూడదు, స్వీట్ కావాలా? దొరుకు చాలు. అంటే నిన్నంతా వేర్లేదు తినకుండా చేయమే కానీ తింటలేదు ఆ పిల్ల. మళ్ళీ ఊహన్ ఒకటి డైలాగు. ఉప్మా చేస్తాను తినబన్నా, మీ నాన్న ఫేవరెట్.
నాకు కారం ఏమైనా తక్కువైంది అనుకో చెప్తున్నా, అది కూడా తిన్ను. 10 మిరపకాయలేలా ఎన్నైనా కారంగా ఉండాలి అంతే. ఎందుకు చేస్తావు అది తిన్ను ఇది తిన్ను అని? నా పాటకు నేను దోశ వేసుకుంటాడు కదా, ఎవడో చేయడం అన్నాడు ఉప్మా తిన్ను అనేసి. నువ్వు వచ్చి ఆనియన్స్ తీస్తా ఉంటే నీ ఆత్రానికి నేను కారణం కాదు. సరే ఉప్మా సరే అమ్మ, తర్వాత ఇప్పుడు వస్తాను కదా మళ్ళీ ఎందుకు. ఎగ్జాక్ట్ గా నేను అదే చెప్తాండి. నేను మనసు చంపుకొని దోశ తిందామని ఫిక్స్ అయినా. ఎరగడ్డ ఎందుకు తీసుకుంటారు అని అంత తెలుసుకోకుండా ఆత్రం పడి నువ్వు ఉప్మా చేస్తానన్నావు. నేనేమన్నా అన్నానా నీకు ఆనియన్ కట్ చేసేది ఉప్మాకి అనేసి? ఈ లోకంలో ఉప్మా మా ఆయన తప్ప ఎవరికి ఇష్టం ఉండదు. మరి ఎందుకు హోటల్లో చేసి అమ్ముతారు? అది పేషెంట్ల కోసం. ఇక్కడ బ్రాహ్మణ్ టిఫిన్స్ ఉంది, దగ్గరలో హాస్పిటల్స్ కూడా లేవు, ఎవరు కొంటున్నట్టు? ఇంట్లో ఉండే పేషెంట్ల కోసం. ఆ రోజు గుడి నుంచి వచ్చేటప్పుడు నువ్వు ఒక ప్లేట్ ఉప్మా పార్సల్ తీసుకొచ్చావు, అప్పుడు నువ్వు పేషెంట్ అయిందా? ఆ రోజు ఏకాదశి కదా, అన్నం తినకూడదని ఉప్మా తెచ్చుకున్నా. గుడికి పోయి కదా, ఆ రోజు ఏకాదశి కదా, అన్నం తినకూడదని. సరే, మనము దోశలు తిన్నప్పుడు చాలా ఉప్మాలు సేల్ అయినాయి, వాళ్ళందరూ పేషెంట్స్. వాళ్ళకంతా అరుగుదల తక్కువ, అందుకే తెచ్చుకున్నారు. వాళ్ళకి అరుగుదల తక్కువ కాదే, నీకు ఎదుగుదల తక్కువ. నిన్ను చూసుకుంటూ కట్ చేస్తున్నాను. నేను చెఫ్ అయిపోయినా చూడు, ముక్కు నీ పైన కింద. నువ్వు షెఫ్ అయినావు, నువ్వు షెఫ్ కాదు కప్ప అయినావు. ఏ ఊనే వండర్లాలో నిన్న కప్ప బొమ్మ కూడా ఉండింది, తెద్దాం అనుకున్నా. సరే రేట్ ఎక్కువ తెచ్చలేదు. సరే నేను వండర్లకు పోయినా కదా, ఏమేమి అన్నావు? నేనా గెలాక్సీ, గెలాక్సీ ఇంటర్స్టెల్లర్, గరుడా గ్లైడ్, రోలర్ కోస్టర్, ఇంకా క్రేజీ కార్స్, కొలంబస్. అవన్నీ అన్నావు కదా, ఏం తిన్నావు? తినింది ఏం తిన్నావా బాబు? ఒక ఫ్రైడ్ రైస్, దాంట్లోనే గోబీ, దాంట్లో సాఫ్ట్ డ్రింక్ ఇచ్చినాడు నా పుణ్యం. అదంతా అయిపోయాక జామున్ ఇచ్చినాడు. సరే, ఇంట్లో ఒక పెళ్ళం ఉంది, దానికి ఏమన్నా తీసుకోదామని ఏమన్నా వచ్చిందా? ఒకటి తింటే పెళ్ళం తిన్నట్టే కదా. నిన్నంతా నేను భోజనమే చేయలేదు తెలుసా. అంటే నేను కూడా ఉపాసం ఉందని అనుకుంటాను. బనో బనో బనో. ఇంకా మధ్యాహ్నంకి ఒక పార్సల్ అయితే వచ్చింది. సో ఇదే డ్రెస్ అన్నమాట, నా బర్త్డే కోసం తెప్పించారు. బర్త్డే కూడా అయిపోయింది. సో క్వాలిటీ చాలా చాలా బాగుంది. మీకు కావాలంటే చెప్పండి, నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. మింత్రా నుంచి తీసుకున్న 1700, కానీ నిజంగా వర్త్ అన్నమాట, చాలా చాలా వర్త్. ఇంకా ఇది నా లంచ్ యాక్చువల్లీ. సో నా కూతురు కోసం గుంత పొంగనాలు వేసాను, అండ్ మా ఆయనకి పప్పు అండ్ పప్పు చేశాను. దాంతోపాటు మిగిలిపోయిన ఉప్మా, అండ్ తర్వాత ఈ లడ్డూలు అయితే ఇలా వచ్చాయన్నమాట. చాలా చాలా టేస్టీగా వచ్చాయి. అండ్ నా కూతురికి ఇచ్చాను. నా కూతురు అయితే 2-3 తినింది, చాలా టేస్టీగా ఉంది. నా కూతురు తినిందంటే అది టేస్ట్ అని అర్థం. సో ఈ సో అనడం ఆపాలి కదా. సో 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 ప్రతి దానికి స్టార్టింగ్ సో సో పక్కన పెట్టి చూసినారా ఎలా చల్లుతుంది పిల్ల, గబ్బు పిల్ల. నేను అమ్మ తింటా వదిలే. నాకు ఫుల్ గొంతు నొప్పి, దగ్గు వచ్చేసింది అనమాట, ఎందుకో తెలీదు. మధ్యాహ్నం కొంచెం అలాగే పడుకునేసినాను తడిన ఎత్తితో, అందుకే అనుకుంటాం. ఫుల్గా వచ్చేసింది. ఐమ్ సారీ, నేను కెమెరా తక్కువ ఫేస్ చేస్తాను, ఎందుకంటే పక్కలో నా కూతురు విన్యాసాల పైన నాకు గమనం ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల దీన్ని గమనించకపోతే ఇంకా ఏమేమో చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ పిల్లి ఒకటి వచ్చిందా, ఇద్దరు కలిసి నా తల అట్లా తింటారంటే అట్లా తింటారు. ఇదంతా ఈ ప్లేస్ అంతా చాలా నొప్పుతుంది అనమాట. గొంతు కూడా ఎలాగెలాగో ఉంది. వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇంకో ఎన్ని పాత్రలు ఉన్నాయన్నీ కడిగేసి పడుకోవాలి, చూద్దాం ఈరోజంతే. ఇంకా ఇది ఆల్మోస్ట్ నా నైట్ రొటీన్ అనుకోవచ్చు. సో
సెల్ఫ్ ఫీడింగ్ ఇస్తే ఇది చాలా 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 పెద్ద బాధ. అంటే ఫీడింగ్ అంటాను చూడే, వాళ్ళే తినడానికి ఇస్తే అండ్ హై చైర్లో కూర్చుంటే పర్లేదు, కానీ ఈరోజు మా మేడం ఇలా కూర్చుంటాననింది. ఇంకేం చేస్తాను చెప్పండి, వాళ్ళు చెప్పింది వినాలి. ఇంకా తనకి తినిపించేసి అంటే కొంచెం ఎక్కువ పెట్టిస్తాను నేను ఎప్పుడు తను తినేదానికన్నా. సో కొంచెం చలనా కొంచెం నోట్లో పెడుతుందని అండ్ మిగిలింది నేను అలా ఇలా తినిపించేస్తాను అన్నమాట. సో తను తిన్నాక నా సాటిస్ఫాక్షన్ అయినాక వదిలేస్తా. కానీ చూసారు ఎంత అన్నం అంటే అంత అన్నం చల్లింది. నాకేమో కొంచెం బాగాలేదు, అంటే నాకు కొంచెం తడినెత్తో పట్టుకుంటే తలనొప్పి ప్లస్ ఇలా ఒక గొంతు పట్టేయడం అలా వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఈ అన్నం చల్లడం తప్పు అని తెలుసు, కానీ చిన్నపిల్లలతో ఏం చేసేకవుతుంది చెప్పండి. నేనైతే ఒక్క ముద్ద కూడా వేస్ట్ చేయను, కానీ తనకు కూడా అలాగే నేర్పియాలి అనుకుంటున్నాను. కానీ ఇది ఒక ఫేస్ కదా, తప్పదు. ఇంకా మళ్ళీ తను మా కడుపు నిండా నిండింది కాబట్టి మంచిగా బ్యాట్తో ఆడుకుంటుంది పిల్లితో, లేకపోతే అస్సలు చేయనీదు. సో ఇదంతా క్లీన్ చేసిన తర్వాత తనకైతే కాసేపు టీవీ పెట్టిస్తాను, ఎందుకంటే ఈ టైంలో మాత్రం ఇది నాకు చాలా ఇంపార్టెంట్. లేదంటే నేను పాత్రలో అది కడగలేను అన్నమాట. ఇంకా మేము వచ్చేసినామన్నమాట పడుకోవడానికి. చూడండి నా కూతురు కూడా స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చేసింది. బండగా మంచి పని నేను తీసుకొచ్చి, ఇదే నా కిచెన్. 100 మంది అయితే మంచిగా ఇక్కడ చెట్లు పెడతారు, అన్నీ పెడతారు. నాకు ఇది చూసుకోవడమే పెద్ద విషయం. ఉన్నవే దానికి బాటిల్ ఎందుకు ఇచ్చిన అమ్మో, దానికి బాటిల్ ఎందుకు ఇచ్చిన నీకే అడిగేది. అమ్మో, నేను ఈరోజు ప్రోటీన్ పౌడర్ తాగకూడదు అనుకున్నా, కాకపోతే మా హస్బెండ్ ఫోన్ చేసి ఏమన్నాడంటే సైలెంట్గా తాగు, కొంచెం ఎనర్జీగా బాగున్నావు అని అన్నారు. నేను మీకు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, అంటే ఇప్పటికి 30 days అయిపోయిందన్నమాట. కాకపోతే ఇంటర్నెట్లో అంటే నా షార్ట్స్ ఉన్నాయి కదా అవి అయితే లైవ్ అవ్వలేదు. సో అవి షార్ట్స్ ఉన్నాయి కదా అవి అయితే లైవ్ అవ్వలేదు. ఒకసారి అది లైవ్ అయినాక 30 daysలో నా బాడీలో ఏమేమి చేంజ్ అయింది నేను వేద్దాం అనుకున్నా. కాకపోతే మళ్ళీ అప్పటికి లేట్ అయిపోతుంది, అంటే 15 days ఉంది. సో రేపు అది చేసేద్దాం అనుకుంటున్నా వీడియో. అంటే లైక్ ఈ 30 days కంటిన్యూ వర్కౌట్స్ చాలా తక్కువలేండి, జస్ట్ వాకింగ్ చేశాను. వాకింగ్ చేసి నేను ఏమేమి చేశాను, నా బాడీలో ఏమేమి చేంజెస్ అయినాయి, సో అంటే అంతేకాకుండా లైక్ నేనేం నేర్చుకున్నాను, ఏమి మిస్ చేశాను అండ్ ఏ తప్పులు చేశాను. సో ఇలా చిన్న చిన్న ప్రోగ్రెస్లో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎవరికైనా ఆ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. నాకు ఎందుకు ఒక్క కమెంట్ కూడా రాదు, ఒకటి కూడా రాదు. ఒక్క కమెంట్ అయినా చేయండి ప్లీజ్. అండ్ నా ఛానల్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మల్లేశ్వరి వైబ్స్. బాయ్.